నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సౌత్లో బీజేపీ ఎంట్రీ కోసం ఎంట్రీ అంటే ఇలాంటి ఎంట్రీ కాదు. ఇప్పుడు అమరావతి రెండో ప్రారంభానికి ఆయన ఎలా వచ్చారో బీజేపీ అసలు అద్భుతమైన ఒక పెనట్రేటింగ్ పవర్గా సౌత్లో ఎమర్జ్ కావాలంటే అమరావతి రెండో ప్రారంభాన్నే ఆయన ప్లాట్ఫామ్గా చేసుకున్నారు. అలా వచ్చారనమాట. ఓ పక్క పాకిస్తాన్తో యుద్ధం ఆల్మోస్ట్ ఇట్స్ ఆన్ అయినా సరే ఢిల్లీలో కూర్చోకుండా ఆయన ఇక్కడికి వచ్చారు అంటే సౌత్కున్న ప్రామినెన్స్ని ఆయన గమనించారు. ఇంతకుముందు ఉన్న బీజేపీ పెద్దల మాదిరి సౌత్ని పక్కన పెట్టేయటం, ఇగ్నోర్ చేయడం అట్లా చేయాల. సో సౌత్లో ఎంట్రీ ఏంటి, ఆయన ముందర చాలా క్యాలిక్యులేటెడ్గా ఆయన కానీ, ఆర్ఎస్ఎస్ పెద్దలు కానీ, హోంమంత్రి అమిత్ షా కానీ, ఇంక ఇతరత్ర డిగ్నిటరీస్ కానీ పార్టీలో వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన వ్యూహం పెట్టుకున్నారు. దక్షిణాదిలో భారతీయ జనతా పార్టీ దూసుకుపోవాలంటే మనకు కావాల్సింది ఏంటి, గ్లామర్ కావాలి, గ్రామర్ కావాలి, సనాతన ధర్మం కావాలి, అలాగే మంచి భాగస్వామ్య పక్షాలు కావాలి, తమ తాళానికి అనుగుణంగా డ్యాన్స్ చేసే పార్టీలు కావాలి. ఇవన్నీ పుష్కలంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. బీజేపీకి తమ తాళానికి అనుగుణంగా డ్యాన్స్ చేయడానికి తెలుగుదేశం ఉంది, అలాగే తమ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి జనసేన ఉంది. ఇంకేం కావాలి, అన్నీ వడ్డించిన ఇస్తరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బీజేపీకి. అయితే ఆంధ్రప్రదేశ్కి ఏం కావాలో ఆయనకు అర్థమైపోయింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి. ఆంధ్రప్రదేశ్కి అమరావతి కావాలి, ఆంధ్రప్రదేశ్కి పోలవరం కావాలి. మనం చేస్తున్నాం, మనమే చేస్తాం అని ఆయన అన్నాడంటే ఇక్కడ క్లియర్గా ఒక పర్టికులర్ విజన్ తోటి, ఆయన శ్లోకమే చెప్పాడు, తాత్పర్యం చెప్తున్నాను. పర్టికులర్ విజన్ తోటి ఆయన వచ్చాడు. ఒక విజనరీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన దగ్గర టెక్నాలజీ నేర్చుకున్నా, కావాల్సినంత సాంబ్రాణి ఇచ్చాడు చంద్రబాబు గారికి. మామూలుగా ఇలాంటి మడత పెట్టే మాటలు మోడీ ఎక్కడ మాట్లాడరు, ఇక్కడ మాట్లాడారు. కారణం ఏంటంటే సౌత్లో తాము ఆల్రెడీ కట్టుకున్న పునాదిని బలోపేతం చేసుకుంటాం కోసం ఆయన అమరావతి రెండో ప్రారంభానికి వచ్చారు. అది రీస్టార్ట్ అంటారు కదా, అమరావతి రీస్టార్ట్, దానికి వచ్చారనమాట. ఒక రకంగా ఏపీ రీస్టార్ట్. 14-19 మధ్య వచ్చిన గొడవలు, కలతలు, రేగిన దుమారాలు, పరస్పరం దుమ్మెత్తి పోసుకోవటాలు, ఒకళ్ళ కుటుంబ సభ్యుల గురించి ఇంకొకళ్ళు మాట్లాడుకోవటాలు అన్నీ అయినాయి. ఆ రోజు కేంద్ర హోంమంత్రిగా ఉన్న అమిత్ షా తిరుపతి సందర్శనకు వెళ్తే ఆయన కారు మీద రాళ్లదాడి కూడా చేయించింది టీడీపీ. అందరికీ ఓపెన్గా తెలిసిన విషయాలే. వాడు ఈరోజు కలిశారు. కారణం ఏంటంటే బీజేపీ అవన్నీ మనసులో పెట్టుకుని అవన్నీ మనసులో ఉన్న అవన్నీ తుడిచేసి కలిసిందని కాదు, మనసులోనే ఉంటాయి అవి. బీజేపీ ఏంటంటే ఎప్పుడు కూడా సమయం కోసం వేచి చూస్తుంది. అనువురాని చోట అధికులం అనరాదని ఒక మాట ఉంది, ఒక సేయింగ్. ఇక్కడ అనువుగా లేదు వాళ్ళకి. సో అధికులం అని అంటల్లా ఆయన. అధికులం కావటానికి ఏం చేయాలనేది ఆలోచన చేస్తున్నాడు. క్యాపిటల్ 15,000 కోట్లు ఇచ్చేశాడు ముందర చంద్రబాబు నాయుడు గారికి. విచ్చలవిడిగా కట్టుకోండి, మీకు ఏం కావాలంటే చేయండి. అప్పులు వరల్డ్ బ్యాంక్ నుంచి ఇప్పించేస్తున్నారు. మీ ఇష్టం, ఏం కావాలంటే అవి తాకట్టు పెట్టేయండి, గ్యారంటీ సంతకం వేయిస్తాం. ఏముంది, మనకి 26 జిల్లాలు ఉన్నాయి కొత్తగా. ఆ 26 జిల్లాల్లో 4 జిల్లాలు పెట్టుకుంటారా, 5 జిల్లాలు పెట్టుకుంటారా, లేకపోతే 50,000 ఎకరాలు, 60,000 ఎకరాలు ఫేజ్డ్ మేనర్లో పెట్టుకుంటే వెళ్ళండి. వరల్డ్ బ్యాంక్ కావాల్సిందేంటి, ఎవరి భూములు తాకట్టు పెడితే బ్రహ్మాండంగా ఇచ్చేస్తుంది. మనం అలాగా అప్పులు తీర్చలేని, రేపొద్దున వరల్డ్ బ్యాంక్ వచ్చి మన నెత్తిన డ్యాన్స్ కట్టి ఆడుతుంది. సరే, అది వేరే విషయం. అది సామాన్య ప్రజలకి చెప్పడానికి ఇవాళ చెప్పినా నమ్మే పరిస్థితి కాదు. ఒక పక్క 44,000 ఎకరాలు అదనంగా ఇస్తామని, ల్యాండ్ పూలింగ్ కింద ఇస్తామని చెప్పి రైతులు ఊవిళ్ళు ఊరుతూ వస్తున్నారట. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ గారు చెప్తారు. సరే, వాళ్ళు ఎలా ఊవిళ్ళు ఊరుతున్నారో, ఎందుకు ఊవిళ్ళు ఊరుతున్నారో మనకు తెలియదు. సేకరణ, సమీకరణ అంటే సేకరణ వల్ల వాళ్ళు నష్టపోతారు, సమీకరణకే మొగ్గు చూపుతారు. సమీకరణ వల్ల వాళ్ళకి రిటర్న్ ఇస్తాము, వాళ్ళకి ప్రాఫిటబుల్గా ఉండేది. ఇక్కడ 20 గ్రామాలు కాకపోతే తడదాకా వెళ్ళండి, ఎవరు అడిగారు మిమ్మల్ని? మాకు డెవలప్మెంట్ కావాలి. ఆంధ్రప్రదేశ్లో 1,00,000 ఎకరాల్లో రాజధాని అంటే ఇప్పుడు మీరు చెప్పే 44,000 ఎకరాలు. ప్రధానమంత్రి ముందు దానికి సాంకేతికంగా దానికి సంబంధించిన అంశాలు వీళ్ళు వివరించాలో లేరో కానీ మొత్తానికి కేంద్ర ప్రభుత్వానికైతే ఒక నోటు ఉంది, ఇలా 44,000 ఎకరాల ఈ భూ సమీకరణ చేయబోతున్నామని. చేస్తారు. చంద్రబాబు గారికి ఆ విల్లు ఉంది, లేకపోతే 33,000 ఎకరాలు ఎట్ట సేకరిస్తారు? ఆల్రెడీ ఉన్న వాటితో కలిపితే 54,000 ఎకరాలు ఉంది. అందులో అన్ని అమ్ముకంగా పోంది, డెవలప్మెంట్ అమ్ముకంగా పోంది ఇంకా 2,000 ఎకరాలు. అవి అమ్మితే పెద్దగా వచ్చే డబ్బులు లేవు. దాన్ని తాకట్టు పెట్టుకొని లోన్స్ ఇవ్వడానికి వరల్డ్ బ్యాంకు, లేకపోతే జపాన్ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ఇవి ముందుకు రావు. సో వాళ్ళకి ఏంటి, తాకట్టు పెట్టాలి, కండిషన్స్ ఉంటాయి. సో ఈ కండిషన్స్లో భాగంగా రేపొద్దున పవర్ టారిఫ్స్ పెరుగుతాయి, మళ్ళీ పెరుగుతాయి, అన్నీ పెరుగుతాయి. సో ఉన్నంతలో ఎవరు అమ్మటానికో, లేకపోతే సమీకరణ అని దాన్ని షుగర్ కోటెడ్ పెడితే, అమ్మకానికి బదులు సమీకరణ, అమ్మకాలు కొనుగోళ్లు బదులు భూ సమీకరణ అనే షుగర్ కోటెడ్ వర్డ్స్ పెట్టి
మీ ప్రభుత్వం మీద 164 మంది దారాసింగ్లు బ్రూస్లీలు ఉన్నప్పుడు మీరు ఏ నిర్ణయమైనా తీసుకోగలరు. మిమ్మల్ని అపోజ్ చేయడానికి అక్కడ అపోజిషన్ పార్టీయే లేదు అకార్డింగ్ టు మీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారి దృష్టిలో. ఆయనేమో నాకు ఆ స్టేటస్ ఇస్తే కానీ అసెంబ్లీలోకి రానంటాడు. ఆయన చెరువు మీద కూర్చున్నాడు అవతల జగన్మోహన్ రెడ్డి గారు. ఉన్న ఒక్కడు అడిగేవాడు ఒక్కడు కూడా అడగకుండా కూర్చున్నప్పుడు మీరు ఏదంటే అది. సరే ఏదైతే మళ్ళీ మోడీ గారి టాపిక్లోకి వస్తే, ఈరోజు అమరావతిలో ఆయన డెవలప్మెంట్ చేసి చూపించారనుకోండి. బీజేపీ ఈజ్ ఫర్ డెవలప్మెంట్. దక్షిణాది రాష్ట్రాలను విస్మరించట్లేదు బీజేపీ. అందులో భాగంగానే ఒక న్యూయార్క్ లాంటి క్యాపిటల్ సిటీని మేము ఆంధ్రప్రదేశ్లో కట్టాం. ఇదిగో చూడండి అని నెక్స్ట్ ఎలక్షన్స్కి వెళ్ళబోతున్నారు ఈ కూటమి. సో ఇది పరస్పర ప్రయోజనాలు, విన్ విన్ సిచ్యుయేషన్ ఫర్ బోత్ బీజేపీ అండ్ టీడీపీ యాజ్ వెల్ జనసేన కూడా ఏంటంటే అసలు ఈ ప్రాసెస్ని ఇనిషియేట్ చేసిందే పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళిద్దరు పడముఖంగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే ఒక దుర్మార్గాన్ని, ఒక పైశాచికత్వాన్ని, ఒక అఘాయిత్యాన్ని, ఒక అకృత్యాన్ని, ఒక దౌర్జన్యాన్ని, వేలకు వేల దరిద్రాలని ఎదుర్కోవాలంటే మనందరం కలిసికట్టుగా ఉండాలి అని చెప్పి కాలికి బలపం కట్టుకుని ఢిల్లీ హైదరాబాదు, ఢిల్లీ విజయవాడ, మళ్ళీ విజయవాడ ఢిల్లీ హైదరాబాద్ ఇలా ట్రయాంగులర్గా ఆయన తిరుగుతానే వచ్చారు. పాపం ఎంతో కష్టపడ్డారు. సరే పొత్తు కుదిరింది, గెలిచారు 164, 100% స్ట్రైక్ రేట్ తోటి అందులోనే 21 సీట్లు జనసేన గెలుచుకుంది. బీజేపీ కూడా తనకు సంబంధం లేకపోయినా ఇన్ని చోట్ల గెలిచేసింది మొత్తానికి. అంటే వాళ్ళకి ఓటింగ్ పర్సంటేజ్ కూడా పెరిగింది. సో దీన్ని అడ్వాంటేజ్గా తీసుకోవాలి. అడ్వాంటేజ్కి ఎందుకు తీసుకోవాలి? డెవలప్మెంట్ చూపిస్తున్నాం. యాజ్ వెల్ మా పార్టీగా మేము ఎదుగుతాం సౌత్లో. ఇదిగో రేపు పొద్దున సౌత్లో ఎంట్రీ ఇవ్వాలంటే లుక్ ఎట్ అమరావతి అని మోడీ రేపు పొద్దున వేలు పెట్టి అమరావతి వైపు చూపించి ఇది కదా మా ప్రభుత్వం, ఇది కాంగ్రెస్ చేయగలదా, ఇది యూపీఏ ప్రభుత్వం చేయగలదా అని చెప్పేసి నిలదీస్తారు. దానికోసం ఆయన వజ్రాయుధాన్ని, అమరావతి అనే వజ్రాయుధాన్ని చేతిలో పట్టుకొని దేశమంతా తిరుగుతున్నాడు ఆయన. సో ఇది చూపిస్తాడు. దక్షిణాది రాష్ట్రాల్లో ఆల్రెడీ తమిళనాడులో మంచి ఫైర్ బ్రాండ్ ఉన్నాడు అన్నామలై. అలాగే కేరళలో అసలు వాళ్ళకు ఉంటారా లేదా కూడా తెలియని కేరళలో వాళ్ళకు ఒక ఎంపీ, ఒక కేంద్ర మంత్రి కూడా ఉన్నారు. మరి మిగిలిన పుదుచ్చేరిలో ఉన్నారు. కర్ణాటకలో వాళ్ళు ఆల్రెడీ ప్రభుత్వం చేసున్నారు, మళ్ళీ ప్రభుత్వంలోకి రావడానికి కావాల్సిన అనుకూల వాతావరణం ఉంది. సో వీళ్ళందరినీ గ్లామరస్గా ఒక చోట చేర్చడానికి పవన్ కళ్యాణ్ అనే ఒక పాశుపతాస్త్రం ఆయన దగ్గర ఉంది, మోదీ దగ్గర. పాశుపతం అత్యవసర సందర్భాలను ఉపయోగిస్తారు. అందుకని నేను పిలిచి చెవిలో చెప్పింది కూడా అదే. సౌత్లో పవన్ మీరు కీలక పాత్ర పోషించబోతున్నారు. ఏది ఎన్డీఏ తరఫున మీరు రెడీగా ఉండండి. తొందరగా మీ సినిమాలు కంప్లీట్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఆర్ ఏ ఫుల్ టైం పొలిటీషియన్ నావు. పరిణితి చెందిన రాజకీయ నాయకులు మీరు. ఈరోజు ప్రజల ఆశలు ఆకాంక్షలకి అనుగుణంగా పనిచేస్తున్న మీరు ఎక్కడా తగ్గాల్సిన అవసరం లేదు. మీరున్నారు, మీ వెనకాల నేనున్నాను, మీతో పాటు ఉన్నాను. మీ రాష్ట్రం డెవలప్మెంట్ని మీరు చూస్తారు. అండ్ ఇదే రేపు పొద్దున ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు 2028లో 2029లో వెళ్ళినప్పుడు జనరల్ ఎలక్షన్స్కి ఇదే మనకి వజ్రాయుధం కాబోతోంది. అమరావతి వజ్రాయుధం కాబోతోంది. సో ఆల్ ద బెస్ట్ మోడీ గారు. మీ ప్లాన్ అదర్స్, ఆర్ఎస్ఎస్ వ్యూహం అదర్స్, అమిత్ షా గారి సపోర్ట్ అదర్స్.